బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక శక్తుల ఆందోళనల వెనక పెద్ద కుట్ర ఉంది. ఇది మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నటువంటిది. మొన్న జరిగిన తర్వాత నుంచి స్పష్టంగా మాట్లాడుకుంటున్నాం. అయితే దీన్ని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. అక్కడ జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న అరాచకాల గురించి కానీ దాడుల గురించి కానీ ఏం మాట్లాడలేదు. తాజాగా 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తాలూకు విజయ చిహ్నాన్ని కూల్చేయడం అంటే దీని వెనక పాకిస్తాన్ మరియు ఇస్లామిక్ జిహాదీ శక్తుల హస్తం తప్పకుండా ఉందని అర్థమవుతోంది. ఇది శశి థరూర్ కాంగ్రెస్ నాయకుడు తిరువనంతపురం నుండి లోక్సభకు ఎన్నికైనటువంటి ఆయన మొట్టమొదటిసారి నోరు విప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ద్వారా ఏదైనా చెప్పడం అలాగే నిన్న ప్రియాంక వాద్రా కూడా చెప్పారు. అయితే 15 రోజుల తర్వాత ఈ ప్రకటనలన్నీ వాళ్ళ సొంత వ్యూహాలు ఉన్నాయి. ఇప్పటికే బంగ్లా హిందువులు గత శుక్రవారం జుమ్మా రోజున అనేక పెద్ద ర్యాలీలు నిర్వహించి ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు భారతీయులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు, అందుకే ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్నారు. శశి థరూర్ అందులో భాగమే ఇదంతా అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి.